దత్తాత్రేయ గారు నమస్కారం అండి. నమస్తే అండి. దత్తాత్రేయ గారు నిన్న మీరు చూసారు జీ న్యూస్ రిపోర్టర్ ని గల్లాపట్టి లాక్కెళ్ళడమే కాదు ఆ పచ్చి బూతులు తిట్టి మళ్ళీ ఒకవేళ మీరు నిరుద్యోగుల పక్షాన పోరాడితే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటామని చెప్పి బెదిరించిన సంఘటన మనం నిన్న చూసాం. సో మీరు ఏం చెప్తారండి? ఆరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వము, ఆశల ప్రభుత్వము, నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసలు రూపాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు. ఇవాళ నిరుద్యోగులందరూ కూడా పాపం వాళ్ళు ఇవాళ మోసపోయినామని చెప్పేసి కుర్రో మొర్రో అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. ఏం అడుగుతున్నారండి? రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సీట్ అడుగుతున్నారా? వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రవీంద్రన్న గారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు విద్యార్థుల బాధలేందో, విద్యార్థుల కష్టాలేందో. యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, సీనియర్ గా, ఈజ్ ఎ లెక్చరర్, వెరీ వెల్. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగులు ఏమడుగుతున్నారండి? ఒక టెట్ ఎగ్జామ్ పెట్టిండ్రు, దాని తర్వాత డిఎస్ ఎగ్జామ్ పెడుతున్నారు. 1,50,000 మంది టెట్ రాసిండ్రండి. 57,000 మంది కొత్తగా నూతనంగా టెట్ క్వాలిఫై అయింది. వాళ్ళు క్వాలిఫై అయ్యి రిజల్ట్ ఇచ్చి 15 రోజులు అవుతుంది. 15 రోజుల్లో క్వాలిఫై అయిన అభ్యర్థి ఇమీడియట్ గా రేపటి నుంచి హాల్ టికెట్లు, ఈ రోజు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని 17th నుంచి ఎగ్జామ్స్ రాయాలంటే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ వీక్ డేస్ లో చార్ట్లు అంత సిలబస్ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ బిఎడ్ చేసిన వాళ్ళకి తెలుసు ఆ బాధలేందో. అసలు పేపర్ 1 లో ఎంత సిలబస్ ఉంటుంది, పేపర్ 2 లో ఎంత సిలబస్ ఉంటుంది, అసలు అది టెట్ ఎగ్జామ్ కు. మళ్ళీ డిఎస్సికి వచ్చేసరికి ఇంకా అదో చాట బాగడం అంత సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ మొత్తం ప్రిపేర్ చేయాలి, మెథడాలజీ చదవాలి, లాంగ్వేజ్ చదవాలి, జనరల్ స్టడీస్ చదవాలి, అసలు స్కూల్ బుక్స్ అన్ని చదవాలండి. వాళ్ళ బాధ వర్ణనాతీతం, ఒక సైకలాజికల్ గా, మెంటల్ గా వాళ్ళు ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్నారు. వీళ్ళు ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తా ఉన్నారో అర్థమైతలేదు. ఎందుకింత అంటే నిరుద్యోగుల మీద కక్ష సాధిస్తున్నారో కూడా అర్థమైతలేదు. ఒక విలేకర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి లైబ్రరీ దగ్గరికి వచ్చి జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ ని గల్లా పట్టుకొని లాక్కొని వెళ్తున్నారంటే వీళ్ళ అసలు రంగు ఏందో అర్థమైతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగులను నిజంగా అక్షరాల మోసం చేసిండ్రు. వాళ్ళ ఓటుతో అధికారంలోకి వచ్చి 36 లక్షల ఓట్లకు ప్రతినిధులుగా ఇవాళ వాళ్ళు నిరుద్యోగులు గెలిస్తే ఒక నాయకుడు ఏమంటాడు? నిరుద్యోగులు ఒక్కరే ఓట్లే లేదంటారు. ఇంకో నాయకుడు ఏమంటారు? మాకు అసలు నిరుద్యోగులతో సంబంధం లేదంటారు. ఇవాళ బల్మూరి వెంకట అనేటువంటి వ్యక్తికి బీయింగ్ ఈజ్ ప్రొఫెషనల్, ఈజ్ ఎ డాక్టర్, ఈ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ వాట్ ఈస్ టెట్ ఎగ్జామ్, వాట్ ఈస్ డిఎస్సి ఎగ్జామ్. రెండోది, ఇవాళ పెద్దలు కోదండరామ్ గారు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు, జేఏసీ చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు ఒక బృహత్కరమైనటువంటి బాధ్యత ఉంది కదండి. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి కలిస్తే అవుతుందా అండి? అసలు కత్తి ఒక్కరికిచ్చి యుద్ధం ఒక్కరిని చేయమన్నట్టు అవుతుంది కదండి. అసలు టీఎస్పీఎస్సీ చైర్మన్ కు డిఎస్సి పోస్ట్ పోన్ కు సంబంధం లేదండి. డిఎస్సి నిర్వహించేది డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. అది విద్యాశాఖ మంత్రి లేరు ఈ రాష్ట్రంలో. అదొక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సో ఎవరిని కలవాలా? ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి, హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి వాళ్ళతో మాట్లాడుకుని ఇగో డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తున్నామని ఒక మాట ఇస్తే వీళ్ళదేదో ఏం పడిపోతుందని నాకు అర్థమైతలేదు. 2 లక్షల పేరు మీద నిరుద్యోగులను, 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను, 2,500 ప్రతి నెల మహిళలకు ఇస్తామని మహిళలను, 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వృద్ధులను, 6,000 రూపాయలు ఇస్తామని వికలాంగులను, 23% నుంచి 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని బీసీలను, ఇట్లా ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరిని వచ్చినటువంటి 7 నెలల్లో తీవ్రంగా అన్యాయం చేస్తా ఉన్నారు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీళ్ళకు నిజంగానే నిరుద్యోగుల్లో ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాట మీద వాళ్ళు నిలబడి ఉండకపోవడం, వాళ్ళు కట్టుబడి ఉండకపోవడం, వాళ్ళు మాట తప్పడం. నిరుద్యోగులు ఏం అడుగుతున్నారండి? ఇవాళ గ్రూప్ 1 కి 1:100 అంటే నో 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 నో, అది ఎవరో కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న నాటకం అంటారు. ఇదే డాక్టర్ రియాజ్ గారు 5 మంత్ర అని చెప్పేసి ఒక కోచింగ్ సెంటర్ పెట్టుకొని మొన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొని నేను ఒక నిరుద్యోగిని అని చెప్పేసి పొట్ట చేత పట్టుకున్నట్టుగా అందరి జిల్లాలకు తిరిగి కాంగ్రెస్ కోటేయండి, కాంగ్రెస్ కోటేయరు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఒక పదవి వచ్చింది. ఆయన లైబ్రరీ చైర్మన్ అయ్యాడు. ఈ బలమూరి వెంకట అనేటానికి ఒక పదవి వచ్చింది. ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. తీన్మారు మల్లన్న వాడు అసలు మనిషా పశువా అర్థమైతలేదు. పొద్దున్న లేస్తే గత ప్రభుత్వం మీద నిందలేసిండు. ఇవాళ ఒక అమ్మాయి అండి, పాపం సింధు అనేటువంటి అమ్మాయి గత ప్రభుత్వంలో అందరినీ కలిసింది, ఈ ప్రభుత్వంలో అందరినీ కలిసింది, కానీ అమ్మాయిని తీసుకుపోయి శంకిని అని చెప్పేసి అవమానిస్తూ నీచంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక దుర్మార్గుడు తీర్మార్ మల్లన్న. ఇవాళ వాని పని కూడా అయిపోయింది. వాడు ఏం చేసుకున్నాడు? ఓట్లు వేపించుకున్నాడు, ఎమ్మెల్సీ అయిండు, కథ వాడికి కావాల్సిన లక్ష్యం నెరవేరింది. ఇది నిరుద్యోగ సమస్య అనేటువంటిది జీవన మరణ సమస్య. సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అవుతా ఉన్నారు నిరుద్యోగులు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రవీంద్రన్న గారికి యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, ప్లీజ్
ఇది ఆలస్యం చేస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులైనా నేను ప్రొఫెసర్ కత్తి వెంకట స్వామి, నాట్ రవీందర్. అట్లా అదే, రైట్.